హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ హోమ్ థాట్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్పైసీ చికెన్ కర్రీ. ఇది హోమ్ స్టైల్ చికెన్ కర్రీ అండి. నా స్టైల్లో నేను ఎలా చేశానో ఈ వీడియోలో మీరు చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. కర్రీ కోసం ముందుగా నేను మసాలా రెడీ చేస్తున్నా. సో మసాలా కోసం నేను తీసుకుంటున్నవి అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఇలాచి, లవంగాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక స్పూన్ గసగసాలు. సో ఇప్పుడు దీన్ని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. సో దానికోసం ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకున్నాను. అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే తర్వాత అంటే ఆయిల్ అనేది బయటికి సపరేట్ అయిపోయినాక మనకి కావాల్సినన్ని వాటర్, అంటే కర్రీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను, అంటే 1.5 గ్లాస్ని యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో ఒక 2-3 కరివేపాకు ఆకుల్ని తుంచి వేసాను. సో టేస్ట్ కోసం చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో 2-3 నిమిషాల తర్వాత చూసారు కదా, కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకొని దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా చేసుకోవాలో, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మీరు వెంటనే నా వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.